హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి నా డైలీ నైట్ రొటీన్ అయితే మీ అందరికీ చూపించాలనైతే అనుకుంటున్నాను. నేను రోజు రాత్రి పడుకునే ముందు డిన్నర్ తర్వాత ఏమేం వర్క్స్ చేసుకుంటాను కిచెన్‌లో అనేది మీ అందరికీ అయితే చూపించాలనైతే అనుకుంటున్నానండి. ఇంకా ఈరోజైతే మార్నింగ్ అయితే నేను ఇడ్లీకైతే నానబెట్టానండి. మార్నింగ్ కాదు, అది ఆఫ్టర్‌నూన్ టైంలో అంటే ఒక 4 అవర్స్ ముందు నేను అంటే ఒక 4, 5 అవర్స్ అండి. అంతకు మించి ఎక్కువసేపు నానబెట్టాను నేను ఇడ్లీ పిండి. సో, మినపప్పు అయితే నానబెట్టేసానండి. మినపప్పు, ఇడ్లీ రవ్వ. ఇంతకుముందు కొంచెం అంటే మిక్సీకి వేసే ఒక గంట ముందు నేను అంటే ఇడ్లీ రవ్వ నానబెట్టేదానండి. బట్ ఇప్పుడు 2 ఒకేసారి నానబెట్టేస్తున్నాను. ఎందుకంటే నేను మర్చిపోతున్నానండి. ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను, ఒక్కొక్కసారి మర్చిపోవట్లేదు కానీ అంటే ఇడ్లీ రవ్వ కూడా ఒక గంట ముందు నానబెట్టాలి అనేది మర్చిపోతున్నాను. సో, అందుకని ఒకేసారి నానబెట్టేస్తే అయిపోతుంది. నేను ఎలాగో నానబెట్టేది 4 అవర్స్ ముందే కదా! సో, అందుకనే సరిపోతుందిలే అన్నట్లు ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ టైంలో నేను మిక్సీకి అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా డైలీ అంటే నైట్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. డిన్నర్ చేసేసిన తర్వాత సాయంత్రం నుంచి కానీ ఇంకా ఇలా అయితే ఉంటుంది. చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే ఇలా కిచెన్లో ఇంకా అవన్నీ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాను. మెయిన్ అన్నం తినేసిన తర్వాత ఎర్లీగానే తింటామండి మేము. 7 నుంచి 8 లోపలనే తినేస్తాము. కొంచెం మేము అంటే ఎర్లీగానే తినేయడానికే ట్రై చేస్తాము మ్యాక్సిమము. ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరే 8:30 వరకు ఉంటాం కానీ మామూలుగా అయితే 8 లోపలనే మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాము. ఇంకా ఆ తర్వాత ఇలా మిక్సీకి అయితే వేసేసుకుంటున్నానండి నేనైతే. మినప్పప్పు మంచిగా నానాయండి. అందుకే తొందరగా మిక్సీ అయితే అయిపోయింది. నార్మల్‌గా అయితే ఒక 2, 3 మినిట్స్ అన్నా నేను వేసేదాన్ని. బట్ ఈరోజు మాత్రం ఒక 1 మినిట్‌కే చాలా మెత్తగా అయితే అయింది. నేనైతే అనుకున్నాను ఇంకొకసారి వెయ్యాలేమో, ఇంకొకసారి తిప్పాలేమో మిక్సీకి అని అనుకున్నాను. కానీ లేదు, చూస్తే అయితే మెత్తగా ఉంది. సో, ఇంకా మిక్సీకి అయితే ఇంకా అన్నీ తీసేసి వేరే బౌల్‌లో అయితే వేసేసుకుంటున్నాను. చాలా మెత్తగా అయితే వచ్చిందండి పిండైతే. నాకైతే అనిపించిందండి, ఇది మినపప్పు ఇంత మెత్తగా వస్తుంది కదా! దీనితోటి గారెలు చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటది. అంటే వడలండి. వడలు చేసుకుంటే మాత్రం చాలా బావుంటదయితే అనిపించింది. కానీ వడలకి పొట్టు మినపప్పు అయితే బావుంటదంటారండి. అది నాకైతే కరెక్ట్‌గా తెలీదు. మా అమ్మ అయితే పొట్టు మినపప్పుతోనే చేస్తదండి వడలు ఎప్పుడైనా చేసినా, గారెలు గానీ, వడలు గానీ చేసినా గానీ అంటే మేమైతే గారెలనే అంటాము. సో, అవి చేస్తే మాత్రం పొట్టు మినపప్పుతో చేసేదండి. మరి ఇప్పుడు ఈ మినపప్పుతో కూడా చేసుకోవచ్చో లేదో నాకు తెలీదు. బట్ నేనైతే చేసేదాన్నండి అప్పుడప్పుడు వీటితో కూడా చేసేదాన్ని. కానీ మేము మార్నింగ్ టైంలో ఆయిల్ ఫుడ్ అనేది అసలు చాలా తక్కువండి. నాకిష్టం ఉండదు. మా హస్బెండ్‌కి నార్మల్‌గానే బోండాలు ఇట్లాంటివి ఎప్పుడన్నా తింటారు కానీ తనకి ఎక్కువ ఇష్టం ఉండదు. కానీ తింటారు కానీ అంత ఇష్టంగా ఏం తినరండి. ఏదో 1, 2 అలా తింటారు అంతే అండి, బోండాలు గాని అలాంటివి. సో, మళ్ళీ 1, 2 కోసం నేను ఎందుకు చేయడంలే అన్నట్లు నేనైతే ఎక్కువ వెరైటీస్ ఏం చేయనండి టిఫిన్స్‌లో. ఎందుకంటే నేను మార్నింగ్ టైంలో అసలు ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ తింటాను. అంటే బోండాలు గానీ, అంటే ఫ్రై చేసినవి మెయిన్ తిననండి. అంటే పూరీలు గానీ, బోండాలు గానీ ఇట్లాంటివి నేను చాలా తక్కువ తింటాను. సో, అందుకని నేను ఇంకా మా హస్బెండ్ తింటారు గానీ ఇంకెందుకులే, తనకి అంత ఇష్టం ఉండదు గానీ ఎప్పుడన్నా ఒకసారి ఇష్టపడతారు తినడానికి. సో, దానికోసం ఏముందిలే అన్నట్లు నేను ఎక్కువ చేయనండి అవి. కానీ ఎప్పుడైనా ఒకసారి మాత్రం అలవాటు చేసుకుందామనైతే అనుకుంటున్నాను, ఎప్పుడన్నా చేసుకొని తినడానికి. ఇక్కడ మిక్సీకైతే పట్టేసిన తర్వాత ఇంకా రవ్వ కూడా దాంట్లోకైతే వేసేసుకొని బాగా కలిపేసానండి. మనం ఇడ్లీ పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి ఇడ్లీలు. నేను కూడా ఇది వీడియోలోనే చూసి తెలుసుకున్నానండి, యూట్యూబ్ వీడియోస్‌లోనే. ఇడ్లీ పిండి ఎంత మంచిగా మనము అంటే పిండి రవ్వ దాంట్లో వేసేసి కలిపేసి మిక్సీ అంటే బాగా పెట్టేసుకుంటాం కదండీ! అది ఎంత మంచిగా కలుపుకుంటే మనకి అంత బాగా వస్తాయండి ఇడ్లీలైతే. నేను మార్నింగ్ లేసి చూసినప్పుడు ఇడ్లీ పిండి అయితే బాగా పొంగిందండి. యాక్చువల్‌గా అలా పొంగి ఒకసారి బయటకి కూడా వచ్చేసింది. అందుకని అప్పటినుంచి నేను ఇడ్లీ పిండి ఇలా వేసినప్పుడు ఆ గిన్నెని నేను ఒక ప్లేట్ కింద పెట్టేసుకుంటానండి. ఇడ్లీలు మాత్రం ఇలా చేసి పెట్టినప్పుడు నాకు చాలా మెత్తగా అయితే వస్తున్నాయి. అంటే నేను బాగా కలిపి పెట్టేసుకుంటున్నప్పటి నుంచి ఇడ్లీలైతే మంచిగా వస్తున్నాయి. ఇంతకుముందు కూడా నేను మంచిగానే కలిపి పెట్టేసుకునేదాన్ని. మరి ఎందుకు అలా వచ్చేదో తెలీదు కాదు. ఇప్పుడు మాత్రం కొంచెం మంచిగా నేను చూసుకొని చేసుకుంటున్నానండి ఏదైనా గానీ. ఇక్కడైతే అంట్లయితే కడిగేసుకుంటున్నానండి.
ఇలా మిక్సీలు వేసుకున్నవి ఇలాంటివి ఏమన్నా పనులుంటే ఫస్ట్ మిక్సీలు అవన్నీ వేసుకున్న తర్వాతనే నేను ఇక్కడ అంట్లు కడగడం అయితే స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే మళ్ళీ వాటి కోసం మళ్ళీ సపరేట్గా కడగాలి అని అంటే మళ్ళీ ఒక్కొక్కటి కడిగినట్లు ఉంటుంది కదా. సో అందుకని ఇంకా ఈ గిన్నెలు కూడా నానబెట్టిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా కడిగేసుకున్నట్లు ఉంటుంది కదా అన్నట్లు ఇంకా అన్నీ ఒకేసారి కడిగేసుకుంటానండి నేనైతే. ఇక్కడ అంట్లన్నీ కడిగేసుకోవడం అయిపోయిన తర్వాత మాత్రం నేను ఇక గ్యాస్ స్టవ్ అయితే కంపల్సరీగా క్లీన్ చేసుకుంటానండి. ఎప్పుడన్నా ఒక్కరోజు మాత్రం క్లీన్ చేసుకోనండి గ్యాస్ స్టవ్. ఈ మధ్య అయితే కొంచెం నూనె చిందులు ఇవన్నీ ఎక్కువే పడుతున్నాయండి. ఎప్పుడైనా ఉప్మా కానీ లేకపోతే వేరే వేరే ఏదన్నా చిన్న చిన్న టిఫిన్స్ చేస్తే, నార్మల్ టిఫిన్స్ అంటే ఉగ్గాని కానీ ఇలాంటివి చేసినప్పుడు నూనె చిందులు ఎక్కువ పడవండి. అలాంటి టైంలోనే పెద్ద క్లీన్ చేయనండి, నార్మల్గా పైన క్లీన్ చేసేస్తాను. మామూలుగా లేదు అంటే మాత్రం ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఈరోజైతే గ్యాస్ స్టవ్ మీద కొంచెం ఎక్కువే నూనెలు పడ్డాయండి. సో అందుకే ఇంకా ఈరోజైతే ఖచ్చితంగా గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడ అంట్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని క్లీన్ చేసుకుంటానండి. నాకు మెయిన్ పడుకునే ముందు ఇలా అంట్లు సింక్లో ఉండకుండా మొత్తం కంప్లీట్ చేసి పెట్టేసుకుంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అందుకే నేను ఓపిక లేకపోయినా ఇంకా మా హస్బెండ్ రేపు చేసుకుందుకులే ఇప్పుడు ఎందుకులే లేట్ అయింది కదా అని ఎప్పుడన్నా ఒకసారి అంటారండి. ఎందుకు నీకు నీరసంగా ఉందంటున్నావు, లేదంటే నీకు బాగాలేదు అంటున్నావు, ఎందుకులే ఇప్పుడు రేపు చేసుకో అని మా హస్బెండ్ వద్దు వద్దని కూడా అంటారండి ఎప్పుడైనా. కానీ నేనే విననండి, ఎందుకంటే మార్నింగ్ లేచినా మళ్ళీ నేనే చేసుకోవాలి కదండి. సో ఇంకా ఎప్పటికైనా తప్పదు నాకు చేసుకోవడం, ఎవరికైనా అంతే, ఎవరి ఇంట్లో అయినా. సో అందుకని మనమే చేసుకోవాలి కాబట్టి చచ్చినట్లు ఇంకా కంపల్సరిగా కడిగేసి పెట్టేసుకుంటానండి. ఇక్కడ మేము డిన్నర్ చేసినవి కడాయిలు కానీ కూరలు అవి కానీ అన్నీ ఉంటాయి కదండి. ఇంకా అన్నం గిన్నెలు, అన్నం ప్లేట్లు కానీ ఇంకా అన్నం చేసుకున్న గిన్నెలు కానీ అన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కడిగేసుకుంటున్నానండి. నేను ఇవి కడిగే లోపల మా హస్బెండ్ అయితే పాలు తీసుకురావడానికి అయితే వెళ్ళారండి. మా హస్బెండ్ ఎక్కువ అయితే నైట్ టైంలోనే పాలు తీసుకొస్తారు. అంటే ఒక్కొక్కసారి మార్నింగ్ కూడా తీసుకొస్తారు, ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ కూడా తెస్తారండి. అది చెప్పలేను, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే తనకి నైట్ టైం తీసుకొచ్చేస్తే ఒక పని ఉండదు, ఇంకా డే టైంలో పని ఉండదు, బయటికి వెళ్ళే పని ఉండదు కదా, ఇంకా వర్క్ మీద ఫోకస్ చేసుకోవచ్చు అన్నట్లు తను ఎక్కువ అంటే ఎవరైనా సరే అంతే కదండి, మనకు కన్వీనియంట్ ఉండే టైంలోనే చేసుకోవాలనుకుంటారు కదా. సో అందుకే నైట్ కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా, నేను ఈ లోపల ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను, ఇంకా ఖాళీగా ఉండేందుకు అన్నట్లు తను వెళ్ళి తీసుకురావడానికి ట్రై చేస్తారు. తనకు ఫ్రీగా ఉన్న టైం ఉన్నట్లు ఉంటుంది కదా అన్నట్లు ఫ్రీ టైంలోనే వెళ్ళేసి వస్తుంటారండి అలా బయటికి. కానీ ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదండి నైట్ కూడా తనకి పాలు తీసుకురావడం. ఎందుకంటే ఒక్కోసారి వర్షం పడుతుంటుంది, లేదంటే ఏదైనా వర్క్ ఉంటుంది. సో అందుకని ఒక్కోసారి కుదిరినప్పుడు మాత్రం వెళ్తుంటారు. ఇంకా ఈరోజు అయితే పాలు తీసుకురావడానికి అయితే వెళ్ళారు. తను వచ్చే లోపల క్లీన్ చేసేసుకుందాము అన్నట్లు ఇంకా నేనైతే ఇక్కడ తొందరగా అయితే చేసేసుకుంటున్నాను. ఈ గ్యాస్ స్టవ్ అంటే నాకు చాలా ఇష్టమండి. ఎందుకో తెలీదు, నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలీదు గానీ ఈ గ్యాస్ స్టవ్‌ని ఎప్పుడైనా సరే నీట్‌గా కడుగుతున్నప్పుడు గానీ, దాన్ని చూస్తున్నప్పుడు గానీ ఎందుకో అది నా ఆస్తి అనే ఫీలింగ్ వస్తదండి. ఎందుకో తెలీదు. నాకు వేరే ఏ వస్తువును చూసినా అనిపియదు గానీ, నాకు అది అన్నపూర్ణ దేవి అని అనిపిస్తదండి. ఎందుకంటే అన్నం పెట్టేది దాని మీదనే, నేను అన్నం వండుతాను దాని మీదనే గదా. మా పెళ్ళై ఫిఫ్త్ ఇయర్ నడుస్తుందండి. ఇది 5వ సంవత్సరం. ఈ 5 సంవత్సరాల్లో నాకు దీని మీదనే గదా నేను వంట చేసింది అనే ఫీలింగ్ ఉంటదండి. ఎంతైనా మనకు కనెక్షన్ ఉంటది గదా. మా పెళ్ళైన తర్వాత మాతో పాటు ట్రావెల్ చేసింది గదా అని. వస్తువుల మీద ప్రేమ పెంచుకోకూడదు అది ఇది అని అంటారు కానీ నేను అన్నిటి మీద పెద్ద పట్టించుకోనండి. వేటిని నేను ఎంత అంటే పట్టించుకోను అసలు దేన్ని. ఈవెన్ మిక్సీనైనా కానీ ఇంకొకటైనా అవి పాడైనా సరే ఎలక్ట్రిక్వి అవన్నీ ఎప్పటికైనా పాడేవే తీసేవేవే. ఎప్పటికైనా అవి ఎల్లకాలం అయితే రావు కదా. కానీ గ్యాస్ స్టవ్ కూడా అంటే ఇవి పాడవుతాయో లేదో నాకైతే తెలియదండి. గ్యాస్ స్టవ్ల గురించి నాకు అంత ఐడియా లేదు. బట్ ఏంటంటే నాకేంటంటే
ఇష్టమండి. ఎందుకో తెలియదు దీని మీద వంట చేస్తున్నాను. అన్నపూర్ణాదేవి గ్యాస్ స్టవ్ అంటే అన్నపూర్ణాదేవి అంటారు కదండీ! అంటే పొయ్యిని మామూలుగా పాతకాలంలో కట్టెల పొయ్యి గానీ, పొయ్యి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా! దానికైతే ముగ్గులు వేసుకొని మనము అంటే అన్నపూర్ణాదేవిలాగా కొలుచుకుంటాం కదా! నేనైతే అలాంటివి చూశానండి. అంటే ఊర్లల్లో మామూలుగా మార్నింగ్ లేవగానే దానికి అలికి అంటే పొయ్యికి అలకడం ఉంటది కదండీ! అదంతా అలికి దాని మీద ముగ్గులు పెట్టడం, ముగ్గులు పెట్టి అప్పుడు మనకి దానికి వంట చేస్తారు కదా! సో, అది అన్నపూర్ణాదేవితో సమానం కాబట్టి చేస్తారు కదా! సో, అందుకే నాకు కూడా తెలియకుండానే గ్యాస్ స్టవ్ అంటే చాలా ఇష్టమండి. నేనైతే ఎప్పుడూ గ్యాస్ స్టవ్ మీద ముగ్గు వేసింది లేదు. దీనికి పెద్ద బొట్లు పెట్టింది అయితే పూజ చేసిందయితే లేదండి. ఎందుకో కానీ అదంటే ఇష్టమండి. ఒక గౌరవం అయితే ఉంటది. నేనెప్పుడైనా దీన్ని చికెన్ వండాననుకోండి, వెంటనే నేను ఆ రోజు దీన్ని కడగకుండా, క్లీన్ చేయకుండా ఉండనండి. దాని మీద ప్లేట్స్ అన్నీ కడుగుతానండి. ఎందుకంటే దాని మీద చికెన్ చేసాం మెయిన్ నాన్ వెజ్ వండాను అనే ఫీలింగ్‌తో నేను కంపల్సరీగా అది వెంటనే క్లీన్ చేసేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను ఎక్కువసేపు కూడా అలా ఉంచనండి. నాకు దాన్ని మంచిగా చూసుకోవాలి, పెట్టుకోవాలనైతే అనిపిస్తది. ఏదో వండకూడని వస్తువు అనేది కాదండి. మెయిన్ మా హస్బెండ్‌కి ఇష్టం కాబట్టి నేనైతే నాన్ వెజ్ చేస్తాను. నాకైతే అంత ఇష్టం ఉండదండి. కానీ మా హస్బెండ్‌కి ఇష్టం కాబట్టి చేస్తాను. వండకూడని వస్తువు అని కూడా కాదండి. నాకు అలా ఇష్టమండి. మెయిన్ నాన్ వెజ్ వస్తువులు ఇంట్లో తీసుకురావడం గానీ, ఇంట్లో పెట్టడం గానీ, వండడం గానీ నాకిష్టం ఉండదు. ఇంకా అది వండేసిన తర్వాత వెంటనే నేనైతే క్లీన్ చేసుకోవడమే నాకిష్టం. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన ఇష్టం ఉంటది గదండీ! కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు. కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. మా హస్బెండ్‌కి మాత్రం చాలా ఇష్టమండి చికెన్ గానీ, మటన్ గానీ. ఇప్పుడు తగ్గిపోయింది గానీ, పెళ్ళైన కొత్తలో అంటే బాగా ఇష్టంగా తినేవాళ్ళండి. అంతకుముందు పెళ్ళికి ముందు గూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు బాగానే పాపం పెట్టేవాళ్ళండి. బానే చూసుకునేవాళ్ళు. పెళ్ళికి ముందయితే వాళ్ళు ఖచ్చితంగా మటను, చికెన్ ఇవి మంచిగా తినేవాళ్ళంట. సో, పెళ్ళైన తర్వాత నా వల్లనే పాపం చాలా వరకు తగ్గిచ్చేసారండి. ఇప్పటికైతే దేని మీద ఇంట్రెస్ట్ లేదని అంటున్నారు మా హస్బెండ్ అయితే. నాకింక ఫుడ్ నార్మల్ కర్రీస్ మీద గూడా పెద్దగా లేదు. వంటల మీదనే లేదు. ఫుడ్ మీదనే లేదని అంటున్నారు. నాన్ వెజ్ కాదు కదా! దేని మీద ఇంట్రెస్ట్ లేదని అంటున్నారు. ఏ ఫుడ్ పెట్టినా ఇప్పుడు నాన్ వెజ్ పెట్టినా, వెజ్ పెట్టినా ఒకటే నాకు అని అంటారు. ఇంకా పెళ్ళైతే ఎవరికైనా అంతే కదండీ! కష్ట సుఖాలు తెలుస్తాయి కాబట్టి ఇంకా లైఫ్ అయితే ఇలానే ఉంటది. ఇంకా మా హస్బెండ్ పాలైతే తీసుకొచ్చేసిన తర్వాత పాలైతే వేడి చేస్తున్నానండి. యాక్చువల్‌గా నేను సాయంత్రం పూట కూడా పాలైతే తాగుతామండి. అంటే కాఫీ గానీ, పాలు గానీ అలా తాగుతాను. సో, అది నేను సాయంత్రం అయితే తాగలేదండి. ఇంకొక గ్యాస్ పొయ్యి మీద అయితే నేను పాలైతే పెట్టాను. అంటే మార్నింగ్ తెచ్చుకున్నవి మిగిలినవి ఉంటే కొన్ని ఉన్నాయి. సో, అవైతే పెట్టాను. ఇవి మా హస్బెండ్ తీసుకొచ్చిన పాలండి. ఇవైతే వేడి చేసి పక్కకు పెడుతున్నాను. ఇంకా అవైతే ఇంకొక గ్యాస్ పొయ్యి మీద పెట్టాను. అది నాకు చూపించడానికి కుదరలేదు. సో, చూపియలేదు. ఇంకా అవైతే